ఇదేనండి. పెట్రోల్ అయిపోయినట్టుందండి. సిస్టర్ చెప్పండి సిస్టర్. కూర్చోండి, కనుక్కొని వస్తాను. అయిపోయింది సిస్టర్, నా ఇంటర్వ్యూ అయిపోయింది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. లేదండి, వచ్చేస్తాను. ఇంకా జరుగుతున్నాయి అంటండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిస్టర్ ప్లీజ్. నేను బయలుదేరిపోతాను, ఇమీడియట్గా బయలుదేరిపోతాను. తప్పకుండా వచ్చేస్తానండి. మేడం, ఏం లేదు, సార్ వచ్చేస్తాను. ఓ అలా అంటారా? హలో, రామ్ ఇన్ఫోటెక్ అండి. సార్ లాస్ట్ వీక్ మీ కంపెనీ ఇంటర్వ్యూలు కండక్ట్. సార్ ఓకే సార్. హలో. ఓకే సార్, ఐల్ ఇన్ఫార్మ్ హర్. మ్యామ్, యూ బీన్ అపాయింటెడ్. థ్యాంక్ యూ. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. రెస్ట్ ఆఫ్ యూ కెన్ లీవ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మేడం, మరి నేను పేరు హరీష్ అండి. ఓ హరీష్, అవును. సారీ అండి, మీరు జస్ట్ మిస్ అయ్యారు. మిస్సా? మీది సెకండ్ పొజిషన్. మిస్ అయ్యాను. ఏమండి, ఈ జాబ్ మీకు నిజంగా అవసరమా? చెప్పండి మేడం, ఈ జాబ్ మీకు నిజంగా అవసరమా? మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నారా? మా అమ్మ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉందండి. ఎంతకాలం బతుకుతుందో చెప్పలేమన్నారు డాక్టర్లు. రోజుకు 3 ఇంజక్షన్లు ఇవ్వాలంట. ఒక్కో ఇంజక్షన్ 350 రూపాయలు. అలా ఎంతకాలం ఇంజక్షన్లు ఇస్తే అంతకాలమే బతుకుతుందని చెప్పారు మేడం. ఇప్పటికీ అమ్మ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు పెట్టారండి. ఇప్పుడు ఈ జాబ్ కూడా లేకపోతే ఆలోచించడానికి చాలా భయం వేస్తుందండి. ఐ కాంట్ ఇమాజిన్ వాట్ మై ఫ్యూచర్ ఈస్. హలో సిస్టర్, అమ్మా ఇవ్వండి. అమ్మా వచ్చేస్తున్నా అమ్మా. మందులు వేసుకోకపోతే ఎలా అమ్మా? నేను వచ్చేస్తాను. 2 నిమిషాలు నేను దగ్గర ఉంటానమ్మా. అలాగే రండి సిస్టర్, మీరు కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్? థ్యాంక్ యూ సిస్టర్. సారీ అండి, జాబ్ రాలేదని కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరేం వరీ అవ్వద్దు. నేను ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోలేదు, ఇక తీసుకోను కూడా. ఆల్ ది బెస్ట్ మిస్టర్ హరీష్. కానీ మేడం, ఈ జాబ్ పోతే ఇంకో జాబ్, కానీ అమ్మ లేకపోతే ఐ ప్రే ఫర్ యువర్ మదర్ హరీష్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, బోత్ ఆఫ్ యూ వెయిట్ ఫర్ ఎ మినిట్. ఒక కంపెనీ సక్సెస్ ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ఆ సమర్థతో పాటు మంచితనం, మానవత్వం ఉన్న ఉద్యోగస్తులుంటే ఆ సంస్థకు సక్సెస్ వెన్నంటే ఉంటుంది. మీలో క్వాలిటీస్ ఉన్నాయని మా ఫీలింగ్. వెల్ సెడ్ ప్రభు, మీలాంటి వాళ్ళు మా కంపెనీకి చాలా అవసరం. యు బోత్ బీన్ అపాయింటెడ్. వెల్కమ్ అబౌట్. చేదైనా బాధైనా అన్నీ మామూలే, బీడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళే, మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే, ఎటువైపున్నా నీ తీరం కలిసి వస్తుంది. సెలెక్ట్ అయ్యారుగా? ఇంకా నాకు ఈ జన్మలో ఉద్యోగం రాదు. అయ్యో, ఇస్ ఎనీథింగ్ రాంగ్? కానీ వచ్చేసింది. గుడ్ గాడ్, ఫెంటాస్టిక్, గ్రేట్ న్యూస్ అండి. టెన్షన్ పెట్టారు కదండి. మీరు బాగా టెన్షన్ పడ్డారా? అంటే నేను బాగా యాక్ట్ చేశాను అనమాట. బాగానా? చింపేశారు. ఫేర్ కాల్ ఇస్తే ఫిలిం ఫేర్ మీకే ఇవ్వాలి. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. రండి రండి. 2 thumbs up. ఏ సత్య, హాయ్. నువ్వేంటే ఇక్కడ? ఇప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నానే, నాకు జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్స్. నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? నీ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింది. ఓ కంగ్రాట్స్. నిజంగా చాలా గుడ్ న్యూస్ చెప్పావే. ఎవరా లక్కీ ఫెలో? అతను నీకు తెలుసే. ఎవరతను? శేఖర్. ఓ బర్త్డే పార్టీ. నువ్వు చాలా ఫాస్టే. సరే, ఇంతకీ అతనిపై నీ అభిప్రాయం? అందగాడు, బాగా చదువుకున్నాడు, చక్కగా మాట్లాడతాడు, ముఖ్యంగా అమ్మాయిలకి ఎలా మర్యాద ఇవ్వాలో బాగా తెలుసు. టోటల్ గా అతను జెంటిల్మెన్ అని నా అభిప్రాయం. ఏ, ఒక్కరోజు పరిచయంలోనే అంత బాగా స్టడీ చేసావా? సినిమా బాగుందో లేదో చెప్పడానికి ఒక యాడ్ చాలు. అలాగే ఇలాంటి అబ్బాయిల గురించి చెప్పడానికి ఒక్క పరిచయం చాలు. ఇట్స్ రియల్ క్లాస్.
మోసేయండి. మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాడు. ప్లీజ్ సార్ మోసేయండి సార్. కేజీకి 20 ఎక్కువ అవుతుంది. 30 ఇస్తాం, మోసేయండి సార్, ప్లీజ్ సార్. ఏం చేస్తున్నారా అయ్యో 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 కాస్త మెల్లిగా తీసుకెళ్ళండి మీ మొహాల మండ స్మూత్ గా పువ్వులాగా. ఎవడ్రాది? ఎక్కడికి మోసుకెళ్తున్నారు? అది కేజీకి 30 ఇస్తామంటే మోసుకెళ్తున్నాం సార్. కేజీకి 30 ఎక్కడికి రా? మటన్ షాప్ కా? కాదండి, యాక్చువల్లీ మేము ఒక ముగ్గురం కలిసి కిడ్నాప్ చేస్తామని. కిడ్నాప్? కిడ్నాప్ కాదు సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి మోసపోతున్నాం సార్. మీరు అంబులెన్స్ లోంచి దించడం నేను చూశాను. ఎవర్రా మీరు? చెప్పండి రా, చెప్పండి. నేను చెప్తాను సార్. ₹1 కోసం బాగా డబ్బున్నోడిని కిడ్నాప్ చేయడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ వేశారు సార్. అమాయకులు కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే నన్ను కిడ్నాప్ చేయండి, నన్ను కిడ్నాప్ చేయండి. అంబులెన్స్ డ్రైవర్ ఎవర్రా? నేనే. నువ్వా? ఇక్కడే చేస్తున్నావు? అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళాలి. ఏ నీకేమైనా ఉందా? మరి డాక్టర్లు వెళ్ళారు. ఓహో అలాగా. మరి వీళ్ళెవర్రా? కాంపౌండర్లా? దొరికిపోయావన్నా, ఆ వంటను మొత్తం చెప్పేశాడు. ఏంట్రా చూస్తున్నావు? దిగో. హోలీ రోజు అనుకుంటే గోలీ పడిపోయింది సార్. ఈసారికి మమ్మల్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ మ్యాప్ లో కనపడకుండా మాయమైపోతాం సార్. చిన్న రిక్వెస్ట్, మీ లెవెల్ కి తగ్గకుండా మా లెవెల్ కి మించకుండా మీకు ఎంతో కొంత సరిగా ఏంట్రా లంచమా? ఠాగూర్ సినిమా చూసి చేంజ్ అయిపోయాను రా. మందంతా కడుపు నిండిన వ్యవహారం. జస్ట్ పేరు కోసం ప్రమోషన్ కోసం పనిచేస్తుంటాం అంతే. సరే పదండి ఎక్కడికి? స్టేషన్ కి. ఆ మాట చెప్పొచ్చుగా. మమ్మల్ని తీసుకెళ్తే మీకు సింగిల్ ప్రమోషనే. మరి అదే వ్యాన్ తో పాటు తీసుకెళ్తే మీకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. ఎస్పీ గారు కూడా ఈ బాటే చెప్పేవారు. వీడికి నెత్తి మీద జుట్టే కాదు, మంచి స్పార్క్ కూడా ఉంది. అంత నచ్చానా? అదే వద్దు చెప్పింది. కమాన్ లెట్స్ గో. ఆగండి, వెనకాల కూర్చోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేకపోతే నేను నమ్మి నీ పక్కన కూర్చుంటాం అనుకున్నావా? ఆ నడకలో నిజాయితీ, ఆ మీసంలో పౌరుషం, ఆ నెత్తికేసుకున్న రంగు. సార్ మీరు చిన్నప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళండి. నేను మొదటి నుంచి ఇంతే తెలుసా? సూపర్ సార్, ఎక్కండి. రండి రండి, మీకు పింక్ షర్ట్ ఎంత బాగా సూట్ అయిందో. ఏమండి మీ దగ్గర ఫోన్ ఉందా? ఎస్టీడీ బూతే ఉంది. సార్ ఒక ఫోన్ చేసుకోండి. 1 to 2 లంచ్ బ్రేక్ అండి. ప్లీజ్ సార్ ఒక కాల్. త్వరగా చేసుకోండి. థ్యాంక్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, శ్రీరామ్ చిట్స్. నా కోసం ఏమైనా కాల్స్ వచ్చాయి? మీకోసం బాబురావు గారు ఫోన్ చేశారు. నంబర్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు సార్. 235. పెన్. పెన్నా? 1 సెకండ్. పేపర్. పేపర్ లేదు సార్ నోట్ చేసుకో. చెప్పు. 2354 2354 6592 6592. ఓకే మా, థ్యాంక్స్. అంకుల్ నేను అంకుల్. చెప్పండి, ఏదైనా అర్జెంటా? క్యాషేగా, నేను అరేంజ్ చేస్తాను. అంటే అది ఒక 2:30 కల్లా నా పని అయిపోతుంది అంకుల్. నేను ఫోన్ చేస్తానండి. చేయకపోయినా మీరు వచ్చి తీసుకెళ్ళండి. ఓకే బాయ్. ఓకేనండి, నేను వెళ్తాను. మీకు పనులున్నట్టున్నాయిగా.